హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి స్టార్టర్స్ చేస్తున్నానండి. నేను చికెన్ మెజెస్టిక్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్టార్టర్స్ కింద తీసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అదేలా చేసుకోవచ్చు. మనం కూడా సేమ్ రెస్టారెంట్ టేస్టే వస్తుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే చికెన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. అది కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. ఓన్లీ బోన్లెస్ తీసుకోవాలి, బోన్తో తీసుకోకూడదు. ఇలా బోన్లెస్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి పీసెస్ కింద. కట్ చేసుకొని దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను నేను. ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసానండి. కొంచెం కారం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం దీన్ని. ఇదంతా కూడా బాగా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలండి. సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ వచ్చేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. అది కొంచెం బాగా నానిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పీసెస్ అన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపున ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేదంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని అదే బాండీలో ఆయిల్ కొంచెం వేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి నేను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. అది కూడా ఇలా సన్నగా ముక్కల్లా తరుక్కోవాలండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎవరైనా నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు చిల్లీ సాస్ వేసుకోవాలండి. చిల్లీ సాస్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు టమాటో కెచప్ కూడా వేసుకోవాలి, లేదా టమాటో సాస్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు వెనిగర్ వేసుకున్నాను నేను. వెనిగర్ లేకపోతే లైట్గా నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, మీరు నిమ్మరసం వేసుకోవచ్చు. వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత ఈ సాసెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. అది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు టేస్ట్కి ఏదైనా కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ సాసెస్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ సాసెస్లో వేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ముక్కలకి పట్టాలి ఈ సాసెస్ అన్నీని.
ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టే చేయాలి. అప్పుడే వీటికి టేస్ట్ వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఇలాగే మనం ఇంట్లో చేసుకోవచ్చండి, రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా. అందరూ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయడం మర్చిపోకండి. నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేనండి, చికెన్ మెజెస్టిక్ రెడీ.